హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఒక్క జాబ్ కనుక మీరు క్రాక్ చేసినట్లయితే మీ లైఫ్లో మీరు చాలా మంచిగా సెటిల్ అయిపోవచ్చు. అలాంటి మంచి నోటిఫికేషన్ 400 వేకెన్సీస్తో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. 12 లక్షల జీతం అయితే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్స్ కూడా లేవు. సో ఇలాంటి మంచి నోటిఫికేషన్ ఎవరు కూడా వదులుకోవద్దు. నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2023 ఆస్పిరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. యూపీఎస్సీ ప్రిపరేషన్కి సంబంధించి ప్రిప్లాడర్ అనేది వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్ అని తెలుసు. ఇందులో ఉండేటువంటి కంటెంట్ అంతా కూడా ప్రిప్లాడర్ డ్రీమ్ టీమ్ యూపీఎస్సీ టాప్ ఫ్యాకల్టీతో చెప్పబడింది. 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో 88% ఆఫ్ క్వశ్చన్స్ ప్రిప్లాడర్కి సంబంధించినటువంటి కంటెంట్ నుండి రావడం జరిగింది. నిజంగా వావ్ కదా. మీరు కనుక యూపీఎస్సీ సిఎస్సి 2023కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ప్రిప్లాడర్ కంటెంట్ మోర్ దాన్ ఎనఫ్ అండి. తో అబ్ పదో ఉత్నా చాహియే జీత్నా. రీసెంట్గా ప్రిప్లాడర్ యూపీఎస్సీ మిషన్ 2023ని లాంచ్ చేసింది. మీరు ఇప్పుడు యూపీఎస్సీ కోచింగ్ కోసం లక్షలు ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. ప్రిప్లాడర్లోని ఇండియాస్ లీడింగ్ ఎక్స్పర్ట్స్ చెప్పినటువంటి హై క్వాలిటీ కంటెంట్ని మీరు మీ ఇంటి నుండే పొందవచ్చు. యూపీఎస్సీ జిఎస్కి సంబంధించినటువంటి 12 మంత్స్ ప్యాక్ జస్ట్ 6,900 రూపీస్కే మీరు పొందవచ్చండి. ఎస్, మీరు విన్నది నిజమే. 6,900 రూపీస్కే మీరు 12 మంత్స్ ప్యాక్ని పొందవచ్చు. మీకు ఈ కంటెంట్ బోత్ ఇంగ్లీష్ అలాగే ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రిప్లాడర్ కంటెంట్ బెస్ట్ అని నాకు తెలుసు, బట్ మీరు వెంటనే నమ్మకుండా 24 అవర్స్ ప్రీమియం కంటెంట్ని ఫ్రీగా చూడండి. 24 అవర్స్ ఫ్రీ ట్రయల్ అయినా కూడా ఇందులోని ఎన్సీఆర్టీ సమరీస్, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్, ట్రెషర్స్, ఫ్లాష్ కార్డ్స్ ఫ్రీగా పొందవచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లింక్ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో ఉంది. JIT88 అనేటువంటి కోడ్ యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ JE పోస్టులకి సంబంధించి టోటల్ 400 వేకెన్సీస్తో చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే పర్ యానం మీకు 12 lakhs శాలరీ అయితే ఉంటుందండి. నెలకి ₹1,00,000 శాలరీ అయితే మీరు పొందవచ్చు. దీనితో పాటు మీకు ఇక్కడ HRA ప్రొవైడ్ చేస్తారు, CPF ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తారు, మెడికల్ బెనిఫిట్స్ కూడా యాజ్ పర్ AAI రూల్స్ ప్రకారం మీకు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 15వ తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. జూలై 14వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు డీటెయిల్డ్ వీడియో అయితే చేస్తాను. ఇది చాలా మంచి రిక్రూట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ మనకి జూలై 14th. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో పాయింట్ నెంబర్ 5 చూసుకున్నట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బీ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదని చెప్పేసి మనకి క్లియర్గా డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి ఇంతకంటే అరుదైన నోటిఫికేషన్ మరొకటైతే రాదు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మీకు దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కాబట్టి వీటికి వాయిస్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. సో అది కూడా కంప్లీట్ అయిందంటే మీకు ఇంకా జాబ్ వచ్చినట్లే. సో ఇది మనకి చాలా త్వరగా రిక్రూట్ అయ్యేటువంటి జాబ్ నోటిఫికేషన్. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీరు ఇక్కడ 1,000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. SC/ST ఫిమేల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ఓన్లీ 81 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. SC/ST అలాగే మిగిలినటువంటి ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు జస్ట్ 81 రూపీస్ పే చేస్తే చాలు. మిగిలినటువంటి వారైతే 1,000 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. అదే ఆన్లైన్లో మీరు దీనికి సంబంధించిన ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ మనకి 400 వేకెన్సీస్ ఉంటే ఇందులో చూసుకున్నట్లయితే UR క్యాండిడేట్స్కి 163 వేకెన్సీస్ ఉన్నాయి.
ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40 వేకెన్సీస్ ఉన్నాయి, ఓబీసీ క్యాండిడేట్స్కి 108 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ క్యాండిడేట్స్కి 59 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ క్యాండిడేట్స్కి 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఈ పోస్టులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు, వారికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి సంబంధించిన ఈ జాబ్ రోల్స్కి మీరు అప్లై చేయాలి అంటే ఎవరైతే ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ 3 ఇయర్స్కి సంబంధించినటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ, అది కూడా బీఎస్సీ సైన్స్ స్ట్రీమ్లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. మీరు చేసినటువంటి ఈ యొక్క బీఎస్సీలో ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్స్గా మీరు కలిగి ఉండాలి. ఒకవేళ మీరు బీఎస్సీ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ చేసి లేనట్లయితే ఇక్కడ మనకి మరొక క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నారు. ఇంజనీరింగ్లో మీరు ఏ బ్రాంచ్ చేసినా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు చదివినటువంటి ఆ కంప్లీట్ సెమిస్టర్స్లో ఏదో ఒక సెమిస్టర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ అయితే మీరు కలిగి ఉండాలి. సో ఇంజనీరింగ్ చేసేటువంటి వారందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ సెకండ్ సెమిస్టర్స్లోనే మనకి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇంజనీరింగ్ చేసినటువంటి ప్రతి క్యాండిడేటు ఈ పర్టికులర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా బీఎస్సీ సైన్స్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ కలిగినటువంటి వారు కూడా ఈ జాబ్ రోల్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఈ జాబ్ రోల్స్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. నో ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి కూడా డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంక ఇంగ్లీష్కి సంబంధించి స్పోకెన్ అండ్ రిటెన్ స్కిల్స్ అనేవి 10+2 లెవెల్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ 400 వేకెన్సీస్కి సంబంధించి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఈ జాబ్ రోల్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య మీకు వయసు అనేది ఉండాలి. సో దీనితో పాటు మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 32 ఇయర్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు, ఓబీసీ క్యాండిడేట్స్ 30 ఇయర్స్ ఉన్నా కూడా ఈ జాబ్ రోల్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ www.ai.aero అనేటువంటి ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ డేట్ అయిపోయిన తర్వాత రోజుకు ఒకసారైనా చూస్తూ ఉంటే మీకు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందనేది తెలుస్తుంది. లేదా మీరు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి అలాగే మీరు ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్కి ఎస్ఎంఎస్ అండ్ మెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దట్ మీరు ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ బట్టి ఎగ్జామినేషన్ అయితే రాయాలి. ఇంకా ఈ జాబ్ రోల్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అలాగే దీనికి సంబంధించిన ఎటువంటి సిలబస్ ఉంటుందో కూడా నేను మీకు ఇప్పుడే ఈ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి సిలబస్ గురించి మనకైతే మెన్షన్ చేయలేదు. సో మనకి కండక్ట్ చేసేటువంటి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు ప్రీవియస్ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ని బేస్ చేసుకొని నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏటీసీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే టోటల్గా మనకి 2 అవర్స్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదని ఇక్కడైతే మెన్షన్ చేశారు. మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని చెప్పేసి 2 సెక్షన్స్ ఉంటాయి. పార్ట్ ఏ నుంచి ఇంగ్లీషు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ యాప్టిట్యూడ్ ఆర్ న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈచ్ సెక్షన్ నుంచి 20, 15, 15, 10 క్వశ్చన్స్ చొప్పున మనకి టోటల్ మార్క్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పార్ట్ బిలో మ్యాథమెటిక్స్ నుంచి ఫిజిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 30 చొప్పున 30 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టోటల్ మనకి 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి ఇస్తారు. సో 120 మినిట్స్లో అంటే 2 అవర్స్లో మనం ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే రీజనింగ్కి సంబంధించి మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉండేటువంటి సిలబస్సే ఉంది. సీటింగ్ అరేంజ్మెంట్, సిలాజిజమ్స్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్, అలాగే ఇన్ఈక్వాలిటీస్, ఇన్పుట్ అవుట్పుట్, కోడింగ్ డికోడింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి గ్రామర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఎర్రర్స్, క్లోజ్ టెస్ట్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఇవన్నీ అడుగుతారు. ప్రీపోజిషన్స్ ఉంటాయి. ఇంకా మోడ్స్ ఆఫ్ నెరేషన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అలాగే హెడ్ క్వార్టర్స్ అండ్ దేర్ ఆర్గనైజేషన్స్, బుక్స్, ఆథర్స్, అవార్డ్స్, అలాగే ఎకానమీ గురించి, గవర్నమెంట్ రూల్స్ అండ్ స్కీమ్స్ గురించి, స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ గురించి మనకి క్వశ్చన్స్ వస్తాయి. యాప్టిట్యూడ్ నుంచి మనకి చూసుకున్నట్లయితే మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండేటువంటి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే
ఉంటాయి. ఎటువంటి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అయితే ఉండదు. ఓన్లీ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజిక్స్కి సంబంధించి ఎలక్ట్రోస్టాటిక్స్, మెకానిక్స్, థర్మల్ ఫిజిక్స్, మూవింగ్ ఛార్జెస్ విత్ మ్యాగ్నెటిజం, మోడర్న్ ఫిజిక్స్, వేవ్స్ అండ్ ఆప్టిక్స్, స్కేలార్స్ అండ్ వెక్టార్స్, ఎలక్ట్రిసిటీ, మిస్లీనియస్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో మనకి ఇది న్యూగా ఉంటుంది, కానీ మనం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇవే ప్రిపేర్ అవుతూ ఉంటాము. ఇంకా మీరు డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత మ్యాథమెటిక్స్కి సంబంధించి బైనామియల్ థియరమ్, అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, స్ట్రైట్ లైన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రల్, డెఫినెట్ అండ్ ఇండెఫినెట్, మ్యాక్సిమా అండ్ మినిమా, డిఫరెన్సియేషన్, లిమిట్స్, మెట్రిక్స్, అలాగే ప్రాబిలిటీకి సంబంధించి ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. పార్ట్ ఏ నుంచి మనకి ఇక్కడ 60 క్వశ్చన్స్, పార్ట్ బి నుంచి 60 క్వశ్చన్స్, టోటల్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి వస్తాయి. సో 120 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా మంచి రిక్రూట్మెంట్, క్వాలిఫికేషన్స్ ఉంటే మిస్ చేసుకోకుండా ఈ నెల 15వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలామందికి యూజ్ అయ్యేటువంటి వీడియో. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.